మీ పేరు? నా పేరు పెరుగు కృష్ణయ్య నాయుడు, రాజంపేట పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడిని, కొత్తగా అన్నమయ్య జిల్లా. చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది కదండి, ఎలా అనిపించింది అసలు పరిపాలన అనేది? కూటమి ప్రభుత్వం వచ్చి 4.5 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. చంద్రబాబు చాలా ఆలోచన పరంగా ఆలోచించి అడుగేస్తున్నాడు. ఇబ్బంది లేదు. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. పెరిగింది కానీ తగ్గలేదు. పెరిగింది కానీ కుటుంబ ప్రభుత్వం తగ్గలేదు. వాళ్ళు జీతాలు ఎప్పుడు ఇచ్చేది తెలీదు. వృద్ధాప్య వాళ్ళకి చాలామందికి రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, చాలా చెల్లించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతను చేసిన అప్పులు కాంట్రాక్టర్కి 3,000 కోట్లు అప్పు చేసి ఇవ్వకుండా బ్యాలెన్స్ పెట్టిపోయిన దౌర్భాగ్య పరిస్థితి వైసీపీది. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం ఉంది కాబట్టి ఆయన తెలివి, ఆయన నేచరు, ఆయన వ్యవహారం వల్ల 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. అసలు ఎటువంటి మార్పులు అనేది చూసారండి 150 రోజుల్లో? అన్ని మార్పులు చూసాము. విసుగు కానీ లెక్కన కానీ, విసుగులో మా యొక్క అన్నమయ్య జిల్లాలో పెన్నా నది ఉంది. పెన్నా నదిలో చంద్రబాబు నాయుడు దాన్ని ఇంకా లోతుగా వెళ్ళి ఒక లక్షకు ఆంధ్రప్రదేశ్లో విసుగులో 1,00,000 కోట్లు దోపిడీ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్ ఆధ్వర్యంలో 1,00,000 కోట్లు తిని అదోగా పాలవి 11 కూడా వచ్చినోడు ఒక్కడే గెలిచినోడు. మా వాళ్ళకి అది కూడా ఇక్కడ టికెట్లు అక్కడ టికెట్లు లేదు, కొంచెం చిన్న 1%, 0.01%లో. ఒక సెకండ్ అయినా మాట్లాడుతున్నాను, ఫోన్ చేస్తా. ఓకే వచ్చింటే వాళ్ళకు ఒక్క జగన్మోహన్ తప్ప గెలిచే పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ కూడా అన్ని చోట్ల బూతుల్లో ఏజెంట్లు కూర్చొని పెట్టుకోగలిగితే జగన్మోహన్ కూడా ఓడిపోయాడు. దౌర్జన్యంతో అవినాష్ రెడ్డి వాళ్ళ ఆయనతో భ్రయభ్రాంతులు చేసి రేపు మేము ఏజెంట్ కూర్చుంటే బతకలేమని ఉద్దేశంతో అందరూ సాలిడ్గా వాళ్ళు రిగ్గింగ్ చేయడం వల్లే వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. అసలు బాబు గారు వచ్చేసి కనీసం సూపర్ 6 పథకాలు కూడా అమల్లోకి తేటలేదు, ఏమి చేయట్లేదు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. అమ్మగారు, సూపర్ 6 ఇప్పుడు 4.5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. నువ్వు బుట్ట గిట్ట సర్దుపోయి ఏమి లేకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయావు. చంద్రబాబు నాయుడు వచ్చేది 1 by 1 చేసుకుంటూ పోతున్నాడు. ఇంక జనవరి లోపల సూపర్ 6 పథకాలన్నీ ప్రజలకు అందించి చంద్రబాబు నాయుడు కథ ఏంటి, చంద్రబాబు నాయుడు మంచితనం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తారని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఒక 2 days బ్యాక్ కూడా అసెంబ్లీలో చూసుకుంటే వరుదు కళ్యాణి తానేమంటుందంటే ఈ కూటమి వచ్చిన తర్వాతే ఆడవారి మీద అత్యాచారాలు కానివ్వండి, లైంగిక వేధింపులు కానివ్వండి, లైంగిక దాడులు కానివ్వండి ఎక్కువైనాయి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు కదా. అమ్మా, 5 సంవత్సరాల్లో నీకు మైనర్ బాలికలు కానీ లేడీస్లు కానీ ఒక 30-40 వేల మంది ఎక్కడ అచుచికే కనపడలా. వాళ్ళు కూడా మాట్లాడేదానికి అర్హత ఉందా అని నేను అంటున్నా. ఆమె కూడా అర్హత ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు ఏం చేస్తూ ఉందామా? గాడిదలు కాస్తూ ఉందా? ఆ రోజు ఏ రోజున అడిగిందామా? ఈరోజు కూటమి ప్రభుత్వంని బురద జల్లాల ఉద్దేశంతోనే ఇది మాట్లాడతారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు చేస్తే 151 సీట్లు వచ్చిన వ్యక్తికి ఈరోజు 11 సీట్లు వచ్చాయంటే సిగ్గు, మానం, లజ్జ ఉంటే ఇంకా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే హక్కు కూడా వాళ్ళకి లేదు. అదే ఆవిడ అంటున్నారు కదా వరుదు కళ్యాణి గారు, దీనిలో ప్రభుత్వం వైఫల్యం ఉంది, పోలీసుల యొక్క వైఫల్యం కూడా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అమ్మా, ఒకటి మాత్రం నేను విషయం ఒప్పుకుంటా. పాత పోలీసులే ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తోలితే కానీ జరగదు. వాళ్ళు నేర్పించిన విద్య ఇంకా పోలీసులు పోగొట్టుకోలేకున్నారు. వాళ్ళు పంపితే 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం బాగుంటుంది. ఆడవాళ్ళు అర్ధరాత్రి పోయిన తెలుగుదేశం పార్టీలో నీలాంటి తల్లులకు గౌరవించి మర్యాద ఇచ్చి నమస్కారం చేసే రోజులు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళు పాదాలకు నమస్కారం చేసే రోజులు వస్తాయి. అది జరుగుతుంది, తీరుతుంది. అయితే వాళ్ళు మాట్లాడేదానికి హక్కే లేదు. ఇప్పుడు 40,000 మంది ఆదర్శమైనారు. వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ముందు సమాధానం చెప్తే తర్వాత మాట్లాడతాం తల్లి. పోలీసులు వైపు అన్నారు కాదల్లా, వాళ్ళే
వాళ్ళ దగ్గర తిన్నా వాళ్ళే. వాళ్ళు మొత్తం పోలీసులు అనేది ఏనాడైనా పోలీసు వ్యవస్థ 4-5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉందా అంటే ఉందా అని అడుగుతున్నా నేను. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ 5 సంవత్సరాలు ఉందా? ఇప్పుడు అదే వాళ్ళని 70 ఏళ్ళు నేను గగన మీడియాలో నేను మాట్లాడా ఇదే పార్టీ ఆఫీసులో. మా ఇంటికి 4 సార్లు పోలీసులు పంపించారు. మా ఇంటికి, నా ఇంటికి. అర్థమైందా? ఎలక్షన్లో నా ఇంట్లో డబ్బున్నా అని చెప్పి 120 మంది పోలీసులు ఇట్లు చుట్టూ తిరిగి సోదాలు చేశారు. నేనే ఉన్నా, మా ఇంట్లో డబ్బు లేదు, ఉన్నది పోగొట్టా లేదు. అది వాళ్ళ బతుకు వాళ్ళే వారం. అవన్నీ ఆలోచించమనండి, ఆలోచించి మళ్ళీ మాట్లాడమని చెప్పండి. 2 నీళ్ళు వెయిట్ ఫార్సి అంత ఓపిక లేదా? ఉండలేకుండారా వాళ్ళు? ఉండలేకుండారంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలను, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏం చెప్తారండి మరి ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. కాపా వాళ్ళు ఏ ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ వ్యక్తులు కూడా మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటే, నువ్వు దమ్ముంటే నీ చెల్లెలు చెప్తా ఉంది 11 మంది మీరు రిజైన్ చేస్తారా వెళ్తారని. మరి ఎందుకు దాంకుంటున్నాడు ఆయన? ఎందుకు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు? వీళ్ళందరూ ఎందుకు పరారైపోతున్నారు? అసెంబ్లీలో కూర్చొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఎత్తి చూపించి మళ్ళీ మాట్లాడమని చెప్పండి. యానో ఉండి మాట్లాడేది కాదు. ఇక్కడికి రాండి, అసెంబ్లీలో రాండి, అసెంబ్లీలో ఉండండి, తప్పు తేల్చండి. అప్పుడు ప్రజలు మీ దిక్కుడికి కన్ను తెర చూద్దాం, నిర్ణయిస్తారు ప్రజలే. అది మా ఓకే. థ్యాంక్ యూ తల్లి.